హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఉదయాన్నే చూడండి గాలి అసలు ఎట్టొస్తుందో. కసువు ఉడుస్తుంటే కూడా కసువు మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది, అంత గాలి వస్తుంది. ఇంట్లో పని అంతా అయిన తర్వాత కసువులు ఉడుద్దామంటే ఇంకా అస్సలు ఉడవలేకపోతున్నాము. ఉదయాన్నే ఉడుద్దామంటే కూడా ఉదయాన్నే గాలి అయితే స్టార్ట్ అయింది. ఇటువైపుకి కసువు ఊడ్చాను అనుకోండి, ఇంకా కసువు అనేది వెనక్కపోదు, ముందుకే వచ్చిద్ది. మనం కసువు ఊడ్చేటప్పుడు కూడా వాళ్ళు చూసుకోవాలి. మనం కసువు ఊడుస్తుంటే కసువు వెనక్కి వెళ్ళిపోతుందా ముందుకెళ్ళిపోతుందా చూసుకున్నామంటే ఆ వీలుని బట్టి కసువు ఊడ్చుకోవచ్చు. ఎంత గాలి వచ్చినా సరే కసువు అనేది వెనక్కి రాకుండా ఉండిద్ది. ఇటు పక్కన గొంతు ఉంది కదా, గొంతులో ఉన్న కసువు మొత్తం ఊడ్చుకుంటా వచ్చాను. ఇంక ఇక్కడ కసువు మొత్తం మెట్ల కిందకి వెళ్ళిపోతుంది. మామూలుగా అయితే ఏం అడ్డం లేకుండా ఉంటే ఇంక ఇటు వెళ్ళిపోయిద్ది. గొంతు ఉంది పక్కన, ఆ గొంతులోకి కసువు మొత్తం వెళ్ళిపోయిద్ది. ఇక్కడ మెట్ల కింద కర్రలా ఉన్నాయి కదా, వాటి మధ్యలో అయితే ఇరుక్కుంటుంది కసువు మొత్తం. కసువులు ఆకులు అన్నీ వస్తున్నాయి. కొన్ని అయితే సన్నగా గింజల్లాగా ఉన్నాయి. ఆ గింజలు అయితే ఎక్కువగా వచ్చి బండలైతే ఇక్కడ పగిలిపోయినాయి. ఆ పగిలిపోయిన బండల్లో ఇరుక్కుంటున్నాయి. అక్కడ కసువు ఊడవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. గాలికి చూడండి కటన్ ఎలా కుట్టుకుంటుందో. ఈ కటన్ అనేది కట్టడానికి పక్కన ఏమీ లేవు, శీలలు కానీ ఏమీ లేవు. మొన్నటి దాకంటే గాలి లేదు కదా, గాలి లేనప్పుడు బాగా నీట్గా ఉంది. ఈ గాలి తోలుతున్న దగ్గర నుంచి ఇంకా కటన్ అనేది బయటకు వచ్చి కొట్టుకోవటం, వర్షం వస్తేనే వర్షానికి తడిచిపోవటం, అంతా పాడైపోతుంది. దాన్ని నీట్గా కదలకుండా పెట్టే వస్తు అయితే లేదు. ఏమన్నా వేస్తే కదలకుండా ఉండిద్దేమో తెలిస్తే మీకైతే చెప్పండి. నేనైతే మాత్రం ప్రస్తుతానికి అలా అయితే వదిలేశాను. గాలికైతే ఆగట్లేదు, కొట్టుకుంటుంది. గాలికి అలా కొట్టుకుందంటే త్వరగా చినిగిపోయిద్ది, పాడైపోయిద్ది. కానీ తప్పట్లా, ఇంకా వాటిని అలాగనే వదిలేయాల్సి వస్తుంది. పక్కన నేరేడు చెట్టు ఉంది కదా, ఆ నేరేడు చెట్టు ఆకులన్నీ వస్తున్నాయి. తులసి చెట్టు ఆకులు కూడా మొత్తం రాలిపోతున్నాయి. ఇంకా అవి కూడా చెట్టు కింద అయితే ఊడ్చాను. పక్కన ఎక్కడైతే కిటికీ ఉంది, ఇంకా ఆ కిటికీ కూడా బూజు ఏమైనా పట్టింది ఏమైనా దులుపుతున్నాను. తిరణాలప్పుడేగా బూజు దులిపింది, అయినా లైట్గా బూజు అనేది వస్తుంది. తలుపులు కూడా కొంచెం లైట్గా దుమ్ము అవి కనిపిస్తున్నాయి. ఇంకా కిటికీలు తలుపులు అవన్నీ దులుపుకుంటూ అయితే ఊడుస్తాను. తులసి చెట్టు అయితే మాత్రం పూజ చేయను. ఇంట్లో తులసి చెట్టు ఉంటే మంచిదని చెప్పారని చెట్టు అయితే వేసాను. పూజ చేయాలంటే చాలా నిష్టగా చేయాలంట. అంత నిష్టగా చేయగలుగుతానో చేయలేనో అని భయం చొప్పున పూజ అయితే చేయట్లేదు. పూజ చేస్తే మాత్రం చాలా నిష్టగా చేయాలంటే, ఎలా పడితే అలా చేయకూడదు. నిష్టగా చేయగలిగితేనే చేయాలి, కానీ చేయలేకపోతే మాత్రం అసలు చేయకుండా ఉండటమే చాలా బెస్ట్ నన్ను అడిగితే. అందుకనే ఇంట్లో తులసి చెట్టు ఉంటే చాలా మంచిదని చెప్పారని వేసాను. గాయత్రి పూజ చేస్తారు చూడు, వాళ్ళైతే పూజ చేసినా చేయకపోయినా ఇంట్లో తులసి చెట్టు వేసుకోండి, చాలా మంచిది. ఆక్సిజన్ అనేది ఎప్పుడు వచ్చిద్దంట తులసి చెట్టు ఉంటే. అందుకని తులసి చెట్టు అయితే వేసాను. మనకి ఏదైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా తులసి ఆకులు నీళ్ళల్లో వేసుకొని మరగబెట్టుకొని తాగటం. ఈ తులసి ఆకులు రోజు 2-3 ఆకులు తింటూ కూడా చాలా మంచిదంట. నేను అప్పుడు తినేదాన్ని కానీ ఇప్పుడైతే తినట్లేదు. పూజ పరంగా కాకపోయినా కూడా హెల్త్ బెనిఫిట్గా కూడా తులసి చెట్టు అనేది పెంచుకోవచ్చు. ఈరోజు బట్టలు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. నిన్న నవీను వాళ్ళ నాన్న అయితే ఫంక్షన్కి వెళ్ళారు. ఇంకా వాళ్ళ బట్టలు ఉన్నాయి, చేనికి వెళ్ళే బట్టలు కొన్ని ఉన్నాయి. ఆదివారం కదా, ఆదివారం రోజు కరువు పని అనేది ఉండదు. ఇంకా ఆ బట్టలు కొంచెం ఈరోజు బట్టలు ఉతకాల్సినవి ఎక్కువగానే ఉన్నాయి. నైట్ వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారని మా అమ్మాయి మనకు కూడా స్పెషల్గా ఏదన్నా చేయమంటే ఇంకా టమాటా రైస్ అయితే చేశాను. ఇంట్లో అయితే ఇంకా అదొక్కటే ప్రస్తుతానికి అందుబాటులో ఉంది మాకు. అందుకని టమాటా రైస్ చేశాను. వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారు కదా, ఇంకా పిల్లలు కూడా కొంచెం డల్గా ఉండకుండా ఉంటారని చెప్పేసి వాళ్ళకి నచ్చింది అయితే వండి పెట్టాను. రైస్ అయితే కొంచెం మిగిలింది. ఇంకా ఈరోజు టిఫిన్ అయితే అదేను, ఇంకేం టిఫిన్ అయితే చేయట్లేదు. నిన్న ఫంక్షన్కి వెళ్ళొచ్చారు కదా, వాళ్ళు వచ్చేటప్పుడు కూడా చాలా లేట్ అయింది. ఇంకా ఉదయం టిఫిన్ అనేది అంత ఎక్కువైతే తినరు. అందుకోసమే రైస్ ఉంది కదా, ఇంక వేరే టిఫిన్ చేయటం ఎందుకులని టిఫిన్ అయితే ఏం చేయట్లేదు. ఇంకా మా ఆయనకు కావాలంటే ఇడ్లీ అయితే తెచ్చుకోమన్నాను. ఈరోజు అయితే మాత్రం ఇంక ఈ రైస్తో అడ్జస్ట్ అవటమే. నవీన్ అయితే అసలు టిఫినే తినలేదు, వాడికంట హెవీగా ఉందంట. అందుకని టిఫిన్ తినలా, ఓన్లీ పాలైతే తాగాడు. అంట్లు కడుగుతుంటే గాలి అయితే ఎలా వస్తుందోనండి. రోజు నేను అంట్లు అనేది ఇటువైపు కూర్చొని కడుగుతాను కదా, ఈరోజు వీడియో పెట్టుకుంటే స్టాండ్ అనేది కింద పడ్డది. ఫోన్ ఎలాగో పగిలిపోలేదు, చాలా భయం వేస్తుంది. గాలి ఎక్కువగా వస్తుంది. బయట వీడియో తీసుకోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. స్టాండ్ అనేది గాలి కాకట్లేదు, కింద పడిపోతుంది. ఇంకా ఫోన్ పగలగొట్టుకుంటే అసలుకే ఇప్పుడు పగిలిపోయింది. అన్నీ ప్లాస్టర్లు వేసి అయితే ప్రస్తుతానికి వాడుకుంటున్నాను. కొత్త ఫోన్ అయితే ఒకటి తీసుకోవాలి. ఫస్ట్ శాలరీ వచ్చింది కదా, ఫస్ట్ శాలరీ అనేది కొంచెం యూట్యూబ్కి మంచి ఫోన్ తీసుకోవటానికి వాటికే వాడుకోవాలి అనుకుంటున్నాను.
ఫోన్ అయితే వెనక వైపున పగిలిపోయే ఉంది. ప్లాస్టర్లు వేసి వాడుతున్న ప్రస్తుతానికి. ఇంకా భయం వేసింది. అందుకని ఇటు గొంతు కనిపిస్తుంది కదా, ఆ గొంతులో కెమెరా అయితే పెట్టుకొని ఇంక అంట్లు కడుగుతా వీడియో తీసుకున్నాను. ఇంక ఇటువైపున వీడియో అయితే మా అమ్మాయి తీస్తుంది. తనైతే పట్టుకొని స్టాండ్ పెట్టామనుకోండి గాలికి అస్సలు ఉండట్లేదు, కింద పడిపోతుంది. ఇంకా అసలే ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, నీళ్ళలో పడ్డాయి అంటే ఇంకా అస్సలుగా పనికిరాదు. బట్టలైతే ఉతికేసాను. తెల్లటి బట్టలైతే 2 ఉన్నాయి. ఇంకా వాటికైతే బునుగు పెట్టి లైట్‌గా గంజి పెడుతున్నాను. గంజి అయితే అయిపోయింది. ఇంకా డబ్బాలో కొన్ని వాటర్ పోసి, ఆ వాటర్ పోసి ఇంక ఇదిగోండి బునుగైతే కొద్దిగేసాను. 2 చుక్కలేస్తే సరిపోయిద్ది. మరీ ఎక్కువ వేసామనుకోండి అంతా బునుగు బునుగ్గా కనిపిచ్చిద్ది. కొంచెం లైట్‌గా చాలు, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని నీళ్ళైతే పోసాను. ఎక్కువ నీళ్ళు కూడా అవసరం ఉండదు. ఒక జతే ఉన్నాయి కదా, అందుకని ఎక్కువైతే అవసరం ఉండదు. ఒక డబ్బా 2 డబ్బాలు నీళ్లు పోసుకొని ఇంకా అందులో అయితే జాడిస్తున్నాను. తెల్లటి బట్టలకి లైట్గా గంజి పెట్టి పునుగు పెట్టి ఇస్త్రీ చేయించుకుంటే కొత్త వాటిలాగా మెరుస్తా చాలా బాగుంటాయి. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా బాగుంటాయి బట్టలు మాత్రం. ఈరోజు బట్టలు ఎక్కువగా ఉన్నాయి చూడండి. ఉతికి మొత్తం గోడ మీద వేసాను. గోడ మీద వేస్తే కూడా అవి ఉంటాయా లేదా అర్థం కావట్లా, గాలి వస్తుంది ఎక్కువగా. ఇంకా వెంటనే ఆరేయాలి. రోజు అయితే కాసేపు నీళ్లు ఒడిచిన తర్వాత ఆరేసేదాన్ని. ఈరోజు అసలు గోడ మీద ఎక్కువసేపు ఉంచినా కూడా గోడకి గాలికి ఇంకా అవతలకి వెళ్ళి పడతాయేమని అనిపిస్తుంది. గోడ అవతల పడ్డాయంటే మళ్ళీ తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఇంకా నవ్విని బతిమలాడాలి. వాడు గోడెక్కి అవతలకి దిగి తీయాలి. ఇంకా వాడు ఒక్కొక్కసారి వాడికి ఇష్టమైతే వెళ్తాడు, ఇష్టం లేదనుకోండి గొడవ చేస్తాడు, వెళ్ళని అంటాడు, బట్టలన్నీ పాడైపోతాయి. ఇంకా అందుకనే జాగ్రత్తగా ఉంచి జాగ్రత్తగా అయితే ఆరేస్తూ ఉంటాను, అవతల వైపుకు పడనేయకుండా. ఈరోజు కూర అయితే క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను. క్యాబేజీ తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. పాడైపోయిందేమో అనుకున్నాను. ఎలాగో పాడవలా, పర్వాలేదు బాగానే ఉంది. పైన తోలైతే తీసేసాను. తీసేస్తే లోపల ఇంకా బాగానే ఉంది. ఇదైతే ఫ్రై చేస్తున్నా. నార్మల్గా కూర చేశాను అనుకోండి పిల్లలు తినడానికి ఇష్టపడరు, అందుకని ఫ్రై అయితే చేస్తున్నా. ఫ్రై కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేస్తున్నా. డీప్ ఫ్రై చేస్తున్నాను. నార్మల్గా ఫ్రై చేశాను అనుకోండి పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు. డీప్ ఫ్రై చేస్తే పకోడీలాగా అలా అయితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇంకా క్యాబేజీ అయితే సన్నగా ముక్కలుగా కోస్తున్నా. ఎంత వీలైతే అంత సన్నగా తురుముకోవాలి. సన్నగా ముక్కలుగా కట్ చేసి ఇంక ఇందులో అయితే కొంచెం బియ్యపిండి వేసాను, కొంచెం శనగపిండి వేసాను. బియ్యపిండి అనేది కొంచెం ఎక్కువ వేసాను. శనగపిండి అనేది ఎక్కువైతే మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం వచ్చిద్దని శనగపిండి కూడా తక్కువే వేసాను. 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి వేసుకుంటే సరిపోయిద్ది. మరీ ఎక్కువ ఏమీ అవసరం ఉండదు. ఇంకా దీనికి సరిపడా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. 1 అర స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసాను. వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుతున్నాను. వీటికి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోవాలి. కారం అయితే కొంచెమే వేసాను, తర్వాత లాస్ట్లో వేస్తాను కారం. లాస్ట్లో వేసుకున్నామంటే మనకి అన్నంలో కలుపుకోవడానికి బాగా కలిసిద్ది. ఇప్పుడే సరిపడా వేసామంటే మనకు పకోడీలు తిన్నట్టు ఉంటుంది, కానీ అన్నంలోకి అయితే కారం వేసుకోవడానికి సరిపడదు. మళ్ళీ కారం వేసామనుకోండి ఎక్కువైపోయిద్ది. కొంచెం నీళ్ళు పోసి అయితే కలుపుతున్నాను. మరీ పొడి పొడిలాడుతూ ఉంది. మరీ పొడి పొడిలాడుతూ ఉంటే బాగుండదని చెప్పేసి కొంచెం వాటర్ 1 స్పూను 2 స్పూన్ల వాటర్ పోసుకుంటే సరిపోయిద్ది. మరీ ఎక్కువైతే అవసరం లేదు. ఇంక ఇదిగోండి డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. సింపుల్ ప్రాసెస్లో నేనైతే ఇలా చేస్తాను. ఇంకో ప్రాసెస్లో చేసుకోవచ్చు. వీటిని ఉడకబెట్టేసి వడగట్టుకొని అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. అలా ఫ్రై చేస్తే ముక్కలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయి, చాలా బాగుంటుంది అలాగా. కాకపోతే ఇంక ఇప్పుడు సింపుల్గా మనకి తేలిగ్గా అయిపోవాలంటే ఈ ప్రాసెస్లో చేసుకోవాలి. నేనైతే ఎప్పుడు ఇలాగనే చేస్తాను. ఇలా కూడా చాలా బాగుంటుంది. గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటే ముక్క కూడా పచ్చిగా లేకుండా చాలా బాగుంటుంది. ఇదిగోండి చూడండి బాగా ఏగిపోయినాయి కదా, ఎర్రగా వచ్చేసినాయి కదా. ఇప్పుడు పకోడీ అనేది మనకి క్రిస్పీగా కరకరలాడితే చాలా బాగుంటుంది. పకోడీ కదా, క్యాబేజీ ఫ్రై బాగా కరకరలాడితే చాలా బాగుంటుంది. డీప్ ఫ్రైలు మాత్రం ఆయిల్ ఎక్కువే పీలుస్తాయి. మనం టేస్టీగా తినాలంటే మాత్రం తప్పదు, ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సింది. ఆయిల్ తక్కువగా ఫ్రై చేసుకున్నామంటే అంత టేస్ట్ అయితే రాదు. ఇంక ఇదిగోండి క్యాబేజీ మొత్తం అయితే ఫ్రై చేసేసాను. చేసి కరివేపాకు కూడా వేసాను. ఇంక ఇప్పుడు కూరకు సరిపడా అయితే కారం వేస్తున్నాను. సింపుల్ ప్రాసెస్ అని చెప్పాను కదా, సింపుల్ ప్రాసెస్లో అయితే నేను ఇలాగనే చేస్తాను. కావాలంటే ఉల్లిపాయలు అవి వేయించుకొని తర్వాత ఇంకా మనకు పల్లి కారం కానీ అలాంటి కారాలు ఉంటాయి చూడండి, అవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను సింపుల్ పద్ధతిలో అని చెప్పాను కాబట్టి నేను ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. కూరల్లో వేసుకుంటాం కదా సంబార కారం, ఆ కారం అయితే కూరకు సరిపడా వేసి మొత్తం కలిపేస్తే సరిపోయిద్ది. మనకు ఫ్రై కూడా రెడీ అయిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకి పని అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరన్నా ఇలా డీప్ ఫ్రైలు చేయాలనుకున్న వాళ్ళు కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రైలు చేయాలంటే కొంతమంది అమ్మో చాలా ప్రాసెస్ ఉంటుంది,
అది ఎక్కడ చేస్తాంలే మనం అని వదిలేస్తుంటారు. అప్పుడప్పుడు పిల్లలకి నచ్చినట్టు కొంచెం నోటికి రుచిగా ఇష్టంగా తినాలనిపించుకున్నప్పుడు అప్పుడప్పుడు సింపుల్గా ఇలా అయితే చేసుకోవచ్చు. ఇంకొకటైతే పెరుగు చట్నీ చేస్తున్నాను. నిన్నైతే ఫంక్షన్లకు అది వెళ్ళారు కదా, పెరుగు అయితే చాలా ఉంది, అందుకని పెరుగు చట్నీ చేస్తున్నా. పెరుగు చట్నీ కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. ఈరోజు పిల్లలకి రెండు ఇష్టమైనవి, పెరుగు చట్నీ అను క్యాబేజీ ఫ్రై. ఈ రెండు పిల్లలకి చాలా ఇష్టం. టిఫిన్ కూడా ఉదయం సరిగ్గా చేయలేదు కదా, అందుకని కూరలు అవి అయితే వాళ్ళకి నచ్చినవి చేస్తున్నాను. పెరుగు కూడా గడ్డలు గడ్డలుగా లేకుండా ఇదిగోండి ఇలా మెత్తగా మెదిపేసామనుకోండి, ఇలా తిప్పేసామనుకోండి మెత్తగా మెదిగిపోయింది, గడ్డలు లేకుండా ఉంటుంది. మనకి తినడానికి కూడా బాగుంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. పెరుగు ఉప్పేసి మొత్తం అయితే మెత్తగా అయితే కలిపేశాను. తర్వాత అయితే ఇప్పుడేమో ఇంక ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఉల్లిపాయలు అయితే వేసాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయలు కావాలంటే మరిన్ని కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే 2 చిన్న ఉల్లిపాయలు అయితే వేసాను. ఇంక ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసా. కొంచెం జీలకర్ర వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. పెరుగు చట్నీలో ఎప్పుడైనా మీరు జీలకర్ర వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. కొంచెం పసుపు అయితే వేసాను. పసుపు వేస్తే మంచి కలర్గా బాగుంటుంది. పచ్చిమిర్చి ఘాటు సరిపోయిద్ది. మనకు పచ్చిమిర్చి ఘాటు సరిపోదు అనుకుంటేనేమో పెరుగులో కొంచెం కారం వేసి కలుపుకోవచ్చు. మనం ఉప్పు వేసాం కదా, ఉప్పు వేసినప్పుడే కారం వేసి కలిపామంటే సరిపోయిద్ది. ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయితేనే బాగుంటాయి. మనం పెరుగు చట్నీ ఉట్టి తింటాం చూడండి, పచ్చి ఉల్లిపాయలు వేసుకొని, అదైతే పచ్చి పచ్చిగా ఉల్లిపాయలు ఉంటే బాగుంటుంది. ఇదైతే మాత్రం ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది, మంచి సువాసనగా ఉంటుంది. పెరుగు చట్నీ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఉల్లిపాయ మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే పెరుగు కలిపి పెట్టేశాను కదా ఉప్పేసి, ఇందులో అయితే వేస్తున్నాను. మంచి కలర్ఫుల్గా మంచి సువాసనగా పెరుగు చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలు ఫ్రై కంటే కూడా పెరుగు చట్నీనే ఎక్కువ ఇష్టపడతారు అనుకుంటున్నా. పెరుగు చట్నీ అనేది మనం వేడి చేయకూడదు కదా, వేడి చేసామనుకోండి పెరుగు అనేది ఇరిగిపోయిద్ది. గ్యాస్ ఆపేసైనా మనం ఇప్పుడు బాండీ ఉంది కదా, అందులో పెరుగు చట్నీ వేసుకోవచ్చు. ఇంకెలాగో మనం గిన్నెలో వేసి పెట్టుకుంటాం కదా అని చెప్పేసి ఇంక బాండీలోనే తిరగమాతేసి ఇంక ఇందులో అయితే కలిపేశాను. చూడండి బాగుంది కదా పెరుగు చట్నీ, కలర్ఫుల్గా అయితే చాలా బాగుంది. ఈరోజు పిల్లల కోసం వాళ్ళకి ఇష్టమైన క్యాబేజీ ఫ్రై చేశాను, పెరుగు చట్నీ అయితే చేశాను. టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు, వాళ్ళు కడుపు నిండా తినలేదని చెప్పేసి లంచ్కి అయితే వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టాను. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.